విమాన ప్రమాదాలు అంటే విమానం ప్రయాణంలో ఉండగా ఏదైనా కారణం చేత నియంత్రణ కోల్పోయి భూమికి లేదా ఇతర వస్తువులకు తగిలి ధ్వంసం అవ్వడం లేదా తీవ్రంగా దెబ్బతినడం. దీనివల్ల ప్రయాణికులకు సిబ్బందికి ప్రాణాపాయం కలగవచ్చు. విమానయానం అత్యంత సురక్షితమైన ప్రయాణ మార్గాలలో ఒకటిగా పరిగణించబడుతున్నప్పటికీ అరుదుగా జరిగే ప్రమాదాలు ప్రజలను భయపెడతాయి. ఈ కథనంలో విమాన ప్రమాదాలు ఎలా జరుగుతాయి, వాటికి గల కారణాలు ఏంటి, మరియు బ్లాక్ బాక్స్, మేడే కాల్, ఎమర్జెన్సీ కాల్ వంటి కీలక అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. విమాన ప్రమాదాలు సాధారణంగా ఒక్క కారణం వల్ల కాకుండా అనేక కారణాల కలయిక వల్ల జరుగుతాయి. ఒక చిన్న సాంకేతిక లోపం, మానవ తప్పిదం, వాతావరణ పరిస్థితులు వంటివి ఒక్కదానికొకటి తోడై విపత్తుకు దారితీసే అవకాశం ఉంది. విమాన ప్రమాదాలలో అత్యధిక శాతం పైలట్ తప్పిదాల వల్లే జరుగుతాయి. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఒత్తిడిలో తప్పుగా స్పందించడం, అలసట, శిక్షణ లోపం లేదా విమానంలోని పరికరాలను సరిగా అర్థం చేసుకోలేకపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. ఉదాహరణకు, సరైన ఎత్తులో విమానాన్ని నడపకపోవడం, రన్వేను సరిగ్గా గుర్తించలేకపోవడం లేదా అత్యవసర పరిస్థితుల్లో తప్పుగా స్పందించడం వంటివి. ఏటీసీ సిబ్బంది విమానాలకు తప్పుడు సూచనలు ఇవ్వడం లేదా ట్రాఫిక్ను సరిగా నిర్వహించకపోవడం వంటివి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. విమానానికి తనిఖీలు చేసేటప్పుడు, ఇంధనం నింపేటప్పుడు, ఇతర నిర్వహణ పనుల్లో తప్పులు చేయడం వల్ల కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. విమానానికి సంబంధించిన ఇంజన్లలో ఏదైనా లోపం ఏర్పడితే అది విమానాన్ని నియంత్రించడాన్ని కష్టతరం చేస్తోంది. పక్షులు ఇంజన్లోకి వెళ్లడం, ఇంజన్ భాగాలు విఫలమవ్వడం వంటివి దీనికి ప్రధాన కారణాలు. విమాన తయారీలో లోపాలు లేదా కాలక్రమేణా విమాన భాగాల బలహీనత వల్ల కూడా ప్రమాదాలు జరగవచ్చు. ఉదాహరణకు, రెక్కలు, తోక భాగం లేదా ఇతర నిర్మాణ భాగాలు దెబ్బతినడం. నావిగేషన్ సిస్టమ్, కమ్యూనికేషన్ సిస్టమ్ లేదా ఫ్లైట్ కంట్రోల్ సిస్టంలో లోపాలు ఏర్పడితే విమానం నియంత్రణ కోల్పోవచ్చు. గట్టి గాలులు, ఉరుములు, మెరుపులు విమానాన్ని అస్థిరతపరచవచ్చు. పైలట్ నియంత్రణ కోల్పోయేలా చేయడానికి అవకాశం ఉంది. విమానం రెక్కలపై మంచు పేరుకుపోవడం వల్ల ఏరోడైనమిక్ లక్షణాలు మారిపోతాయి. ఇది విమానాన్ని నియంత్రించడాన్ని కష్టతరం చేస్తోంది. భారీ వర్షం, తక్కువ దృశ్యమానత కూడా ప్రమాదాలకు కారణం కావచ్చు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే గాలిలో మార్పులు విమానాన్ని కుదుపులకు గురిచేస్తాయి. తీవ్రమైన టర్బులెన్స్ వల్ల విమానం నియంత్రణ కోల్పోయే అవకాశం ఉంటుంది. విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ సమయంలో పక్షులు ఇంజన్లోకి వెళ్లడం లేదా విమాన భాగాలను ఢీకొనడం వల్ల తీవ్ర నష్టం జరగవచ్చు. రన్వేపై ఉన్న చిన్న చిన్న వస్తువులు అంటే రాళ్ళు, చిన్న చిన్న పరికరాలు వంటివి విమానం ఇంజన్లోకి వెళ్లడం వల్ల కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అరుదుగా విమానాలను ఉద్దేశపూర్వకంగా కూల్చివేయడం లేదా వాటికి నష్టం కలిగించడం జరుగుతోంది. బ్లాక్ బాక్స్ అనేది విమాన ప్రమాదాల దర్యాప్తులో అత్యంత కీలకమైన సాధనం. నిజానికి ఇది నారింజ రంగులో ఉంటుంది. దానివల్ల ప్రమాదం జరిగినప్పుడు సులభంగా కనుగొనవచ్చు. బ్లాక్ బాక్స్లో 2 ప్రధాన భాగాలు ఉంటాయి. ఇది విమానం యొక్క వేగం, ఎత్తు, ఇంజన్ పనితీరు, దిశ, కంట్రోల్ సర్ఫేస్, కదలికలు వంటివి అనేక పారామితులను రికార్డ్ చేస్తోంది. ఇది దాదాపు 25 గంటల డేటాను నిల్వ చేయగలదు. ఇది కాక్పిట్లో పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్తో వారి సంభాషణలు మరియు కాక్పిట్ శబ్దాలు అంటే ఇంజన్ శబ్దాలు, అలారాలను రికార్డ్ చేస్తోంది. ఇది చివరి 2 గంటల ఆడియోను నిల్వ చేయగలదు. ఈ 2 పరికరాలు తీవ్రమైన అగ్ని, నీటి ఒత్తిడిని మరియు ప్రభావాలను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. బ్లాక్ బాక్స్ నుండి సేకరించిన సమాచారం ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించడానికి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలను నివారించడానికి సహాయపడుతోంది. మేడే కాల్, ఇంకా పరిస్థితి చేజారిపోయిందని భావించినప్పుడు, ప్రమాదం జరగబోతుందని తెలిసినప్పుడు ప్రత్యామ్నాయం కోసం సిద్ధం చేసుకోండి అని అలర్ట్ చేయడం కోసమే ఈ కాల్ను చేస్తారు. ఇక మేడే అనేది అంతర్జాతీయంగా ఆమోదించబడిన అత్యవసర సంకేతం. విమానయానంలో పైలట్లు తమ విమాన తక్షణ ప్రమాదంలో ఉందని, అందులోని ప్రయాణికులకు, సిబ్బందికి ప్రాణాపాయం ఉందని భావించినప్పుడు మేడే 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 అంటూ 3 సార్లు వరుసగా ప్రకటిస్తారు. ఇది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కి మరియు సమీపంలోని అన్ని విమానాలకు అత్యవసర పరిస్థితిని తెలియజేస్తోంది. ఈ కాల్ అందిన వెంటనే ఏటీసీ ఇతర
కార్యకలాపాలను నిలిపివేసి ప్రమాదంలో ఉన్న విమానానికి సహాయం అందించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఎమర్జెన్సీ కాల్ అనేది సాధారణంగా మేడే కాల్ కంటే తక్కువ తీవ్రత కలిగి ఉంటుంది. ఇప్పటికీ సహాయం అవసరమైన పరిస్థితిని సూచిస్తుంది. విమానానికి ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడినప్పుడు, వాతావరణ సమస్యల కారణంగానే వెంటనే ల్యాండ్ అవ్వాల్సిన అవసరం ఏర్పడినప్పుడు పైలట్లు ప్యాన్ అని 3 సార్లు ప్రకటిస్తారు. ఇది మేడే అంత తీవ్రమైన ప్రాణాపాయాన్ని సూచించినప్పటికీ వెంటనే శ్రద్ధ అవసరమైన పరిస్థితిని తెలియజేస్తోంది. ఉదాహరణకు ఒక ఇంజన్ ఆగిపోవడం లేదా చిన్న హైడ్రాలిక్ లీకేజ్ వంటివి ప్యాన్ కాల్కి దారి తీయవచ్చు. ఈ కాల్కి కూడా ఏటీసీ ప్రాధాన్యత ఇస్తోంది. కానీ మేడే అంతా అత్యవసరంగా కాకుండా ఇతర విమానాలను రాకపోకలను పూర్తిగా నిలిపివేయకుండానే సహాయం అందిస్తోంది. విమానయాన పరిశ్రమ ప్రమాదాలను నివారించడానికి నిరంతరం కృషి చేస్తోంది. సాంకేతిక పురోగతి, మెరుగైన శిక్షణ కార్యక్రమాలు, కఠినమైన భద్రతా నిబంధనలు మరియు దర్యాప్తు నివేదికలను నేర్చుకున్న పాఠాలు భవిష్యత్తులో ప్రమాదాలను తగ్గించడానికి సహాయపడుతున్నాయి. విమానంలో అత్యాధునిక సెన్సార్లు, స్వయంచాలక వ్యవస్థలు మరియు పైలట్లకు మెరుగైన వాతావరణ సమాచారం అందించడం వంటివి భద్రతను పెంచుతున్నాయి. ముగింపుగా, విమాన ప్రమాదాలు అరుదుగా జరిగే విపత్తులు, వాటికి అనేక కారణాలు ఉండవచ్చు. మానవ తప్పిదాల నుండి సాంకేతిక లోపాల వరకు బ్లాక్ బాక్స్, మేడే కాల్ మరియు ఎమర్జెన్సీ కాల్ వంటి వ్యవస్థలు ఈ ప్రమాదాలను అర్థం చేసుకోవడానికి, వాటి నుండి నేర్చుకోవడానికి మరియు భవిష్యత్తులో భద్రతను మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తాయి. నిరంతర పరిశోధన, అభివృద్ధి మరియు కఠినమైన భద్రతా ప్రోటోకాల్లతో విమానయానం భవిష్యత్తులో కూడా అత్యంత సురక్షితమైన ప్రయాణ మార్గంగా కొనసాగుతోంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.